హాయ్! నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? ఇక్కడ కనిపించేది ఏ సంబరమో, లేక ఫంక్షనో కాదండి. ఇది ఒక భర్త తన భార్యకిచ్చిన అపురూపమైన గౌరవమండి. ఇలాంటి గౌరవం దక్కాలంటే ఎవరికైనా ఎన్నో జన్మల పుణ్యం కావాలండి. నేనెందుకు ఈ మాట అన్నానో మీరు ఈ వీడియో చివరి వరకు చూసినట్టయితే మీకు తప్పకుండా ఒక క్లారిటీ వస్తదండి. ఇది గుంటూరు జిల్లాలో ఉన్న నవలూరు అనే ఒక చిన్న గ్రామం అండి. ఈ గ్రామంలో సిద్ధయ్య అనే ఒక తాతగారు తన భార్య చనిపోయిన తర్వాత ఆవిడ జ్ఞాపకార్థం ఈ గుడినైతే కట్టించుకున్నారండి. గుడిలో మనకి బ్రహ్మం గారు అలాగే శివాలయం ఉంటాయండి. దాంతో పాటు విడిగా తాతగారి భార్య అయిన శివమ్మ గారికి కూడా ఒక గుడి అయితే ఉంటదండి. ఆ గుడిలో శివమ్మ గారి విగ్రహం అయితే ఉంటది. అచ్చంగా ఆవిడని చూసినట్టే అనిపిస్తదండి. తాతగారు ఆవిడతో పాటే ఉన్నానన్నట్టుగా ఇదయ్యి గుడిలోనే ఉంటున్నారంటండి. గుడి కట్టిన తర్వాత ఆవిడకి తోడుగా ఆవిడతో పాటే ఉంటున్నారంట. ఆ విగ్రహ రూపంలో అన్న ఆయన భార్య ఆయనతో పాటు ఉందని ఆయన నమ్మకం అండి. ఇది మా అమ్మగారి విగ్రహం అండి. చూసారు కదండి! మంచి పట్టు చీర, తలనిండా పూలు, మెడలో నల్ల పూసలు, తాడు, అసలెంత చేతి నిండా గాజులు, నిండు ముత్తైదువులా కనిపిస్తున్నారు గదండీ! నిజంగా మా అమ్మగారైతే ఆయన అనుకోవటం కాదండి, అక్కడే ఉన్నారని నా నమ్మకం కూడా అండి. నేనైతే మొదటిసారి వెళ్ళాను. వెళ్ళగానే నాకు ఎందుకో వీడియో తీసుకుందాం అనిపించింది. తాతగారు పర్మిషన్ తీసుకొని నేనైతే ఈ వీడియో తీసుకున్నానండి. చూసారు కదండీ! మా అమ్మగారు ఎంత బాగా కనిపిస్తున్నారో. ఆయనేమి పెద్ద కోటీశ్వరుడో, లేకపోతే పెద్ద ఏమి మహారాజో కాదండి. కానీ తనకున్నంతలో మా అమ్మగారి పేరు మీద నెలకి ఒకసారి ఇక్కడ అన్నదానం అయితే చేస్తారండి. దాదాపు ఈ చుట్టుపక్కల నుంచి ఓ 1500 మంది దాకా వస్తారండి. ఎవ్వరి దగ్గర డబ్బులైతే ఆశించరు. మనం ఏమైనా ఇస్తే మనం రూ. 10 ఇచ్చినా, రూ. 100 ఇచ్చినా దాన్ని అనౌన్స్ చేసి మరీ తీసుకుంటారండి. అది కూడా వాళ్ళ పర్సనల్ ఖర్చులకి ఏమి వాడుకోరు. తర్వాత వచ్చే నెలలో మా అన్న పేరు మీద వచ్చిన వారికి భోజనాల్లోనే వాడతారండి. అక్కడ రూ. 5 ఇచ్చిన వాళ్ళు ఉంటారు. రూ. 10 ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారండి. అలాగే రూ. 100 ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. నువ్వింత ఇచ్చావని ఎక్కువగా, నువ్వింత ఇచ్చావని తక్కువగా ఎవరినైతే చూడరండి. ఇలాంటి వీడియోలు మనం తప్పకుండా చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.